మేడ్చల్ జిల్లా ఆలియాబాద్ మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులో ఎన్నికల వేళ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ పార్టీ 5వ వార్డు అభ్యర్థి మాలతి మాధవరెడ్డి నకిలీ వెండి నాణేలను పంచుతూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ దశరథ్ ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ నాయకులు దశరథ్ మాట్లాడుతూ ఓటర్లను మోసం చేసే ప్రయత్నం జరుగుతుందని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారంటూ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్దమయ్యారు. ఇక సంఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మలక్పేటలో జరుగుతున్నటువంటి 5వ వార్డులో ఓటర్లను ప్రభావితం చేసేందుకు బీజేపీ అభ్యర్థులు ఓటర్లను మరీ ప్రభావితం చేసి వాళ్ళను ప్రభావపెట్టి ఓటు వేసుకునే విధంగా ఒక సిల్వర్ కాయిన్ ఓటర్లకు బలవంతంగా వాళ్లకు మీరు మాకు ఓటు వేయండి అని చెప్పి వాళ్ళకి ఇంట్లో వాళ్ళు చేతిలో వద్దనుకున్నా మేము ఓటు వేస్తామని చెప్పినా కూడా ఓటర్లను ప్రలోభపెట్టి మరి సిల్వర్ కాయిన్ ఇవ్వడం జరిగింది. పాపం అమాయకులు ఓటర్లు ఏంటంటే సిల్వర్ కాయిన్ అనే ఉద్దేశంతోనే వాళ్ళు సరేలే అని చెప్పి కొంతమంది తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇది ఒరిజినలా కాదా అని ఈరోజు మార్కెట్లో సిల్వర్ రేటు అమాంతం పెరిగిపోతున్నా కూడా కానీ ఇది ఒరిజినల్ నకిలీయా అసలు ఒరిజినల్ అని తెలుసుకోలేని అయోమయంలో ఓటర్లు కూడా సిల్వర్ కాయిన్ తీసుకొని మరి వాళ్ళ తరపు వాళ్లకు వాళ్ళ అభ్యర్థికి ఏదైతే కన్నరెడ్డి మాలతి మాధవరెడ్డి గారు బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారో వాళ్ళ వైపు ఓటర్లను తిప్పుకునే విధంగా వాళ్ళు ప్రలోభపెట్టి మరి ఓటు వేయించుకునే విధంగా వాళ్ళు ప్రవర్తించడం జరుగుతుంది. దీనిపై మేము కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్ వారికి కూడా మేము ఫిర్యాదు చేయడం జరుగుతుంది. త్వరలోనే ఎంతమందికి ఇది ఇంచుమించు ఆ వార్డులో ఉన్నటువంటి 950 మంది ఇంచుమించు చిల్లర ఓటర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా బలవంతంగా ఇంటింటికి ఓటు ఇవ్వడం జరిగింది. దీనిపై వెంటనే తక్షణం ఎన్నికల అధికారులు తగిన చర్య తీసుకొని మరి ఈ విధంగా ఓటర్లను ప్రలోభపెట్టి మరి అది నకిలీదా ఒరిజినల్ అనే విషయం పక్కన పెడితే మరి ఓటర్లను ప్రభావ విధానం ఇది కరెక్ట్ కాదని మా ఉద్దేశం.